భారతదేశంలోకి డ్రగ్స్ అనేక మార్గాల గుండా రహస్యంగా ఇంపోర్ట్ చేస్తున్నారు. కొన్ని చోట్ల సొంతంగానే తయారు చేయడం మొదలుపెట్టారు. ఒకప్పుడు పెద్ద పెద్ద సిటీల్లో మాత్రమే అందుబాటులో ఉండేవి. ఇప్పుడు గ్రామాల్లో కూడా డ్రగ్స్, గంజాయి అందుబాటులో ఉంటున్నాయి. అయితే వినియోగానికి అందుబాటులోకి వచ్చిన సరుకు వినియోగదారునికి చేర్చడానికి ఏ ఆసరా లేని యువకులకు క్వాలిటీ లైఫ్ ఆశ చూపించి ఆకర్షించి ఆ యువకులను ఉపయోగిస్తున్నారు. అలాంటి వాళ్లలో ఒకరి కథ. అరవింద్ 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 తలుపు తీరా రే. అరవింద్ తలుపు తీరా. అరవింద్ అరవింద్ ఏంట్రా డోర్ తీయడానికి ఎంతసేపు? మొహం ఏంటి అలా ఉంది? నైట్ అంతా పడుకోలేదా? ఏట్రా ఎన్ని నైట్ అంతా గీత కూర్చున్నాయండి? సర్లే, ఈ ఆర్టిస్ట్ ఏదో ఉద్యానంలో ఎదిగాను కానీ నువ్వు వెళ్ళి రెడీ అవ్వు, నేను వాళ్ళకి పరిచయం చేయాలి. ఎవర్రా ఫ్రీగా ఉన్న భోజనాలు పెడతా అన్నారా? ఎప్పుడు తిండినేట్రా, వేరే పని ఉండదు ఇంకా. అదేరా పని చూడమన్నావు కదా, తక్కువ పని ఎక్కువ డబ్బు, బిందాస్ ఉంటుంది లైఫ్. ఏమంటావు? పదరా. ఎక్కడికి వెళ్తున్నావు? బుర్లు శాఖ దగ్గరికి రా. ఒకసారి బండి ఆపరా. ఆపరా. ఏట్రా? ఒకసారి బండి ఆపరా. ఏమైంది చెప్. ఏయ్, నీకు జరిగింది మర్చిపోయావా? మీ అమ్మ నాన్న ఏం చెప్పి మీ ఊరోళ్ళందరూ మీ ఇల్లు వేలం పట్టేసుకుని అమ్మేసుకున్నారా? మీ సొంత పెదనాన్న నీ పొలం లాగేసుకున్నాడు. మీ ఊరోళ్ళందరూ నిన్ను ఒంటరిని చేసి వదిలేసారురా. అలాంటి వాళ్ళందరికీ బుద్ధి చెప్పాలంటే ఇలాంటి పనులే చేయాలి, ఇలాంటి వాళ్ళతోటే ఉండాలి. అన్నీ మూసుకున్నాతో రా. ఏంటి ధర్మ సార్ అర్జెంట్గా రమ్మన్నారు? ఏమో తెలీదు, మేబీ ఏదైనా బిగ్ న్యూస్ అయి ఉండొచ్చు. ఏంటి ధర్మా సార్ అర్జెంట్గా రమ్మన్నారంట, నీకేమైనా తెలుసా? ఐ డోంట్ నో. కూర్చోండి. నేను ఇంతవరకు ఎన్నో ప్రాబ్లమ్స్ మీద ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా ఎంతో న్యూస్ కవర్ చేశాను. కాకపోతే
ఇంత అర్జెంటుగా మిమ్మల్ని అందరినీ రమ్మని ఎందుకు కబురు పెట్టానంటే ఈ మధ్య నా ఆరోగ్యం అసలు బాగుండట్లేదు, సహకరించట్లేదు. కాకపోతే మన రాష్ట్రంలో ఒక పెద్ద సమస్య మహమ్మారిలా ఉద్భవించింది. అదేంటంటే గంజాయి, డ్రగ్స్, కొకైన్. ప్రస్తుతం మన దేశంలో గంజాయి సాగు అంతకంతకు పెరిగిపోతుంది. డ్రగ్స్ వినియోగం పట్టణాల నుంచి గ్రామాలకు విస్తరించింది. కొంతమంది రాజకీయ నాయకులు ఒక దురుద్దేశంతో పరోక్షంగా వీళ్లకు సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే వచ్చే ఎలక్షన్లో యువకులను మత్తు పదార్థాలకు బానిసలు చేసి వాళ్ళను ఉపయోగించి ఎలక్షన్లో ప్రజల్లో భయాందోళన లేపుదామని ఆలోచిస్తున్నారు. ఇలా జరగకుండా కొంతలో కొంతైనా ఆపాలి అంటే కనీసం ఒక్క డ్రగ్ డీలర్ గురించి అయినా బయట పెట్టే సాక్ష్యాలతో మనం న్యూస్ క్రియేట్ చేయాలి. ఏంట్రా అలా ఉన్నావు? ఇటు భయపడుతున్నావా? దేనికి భయం? మన వెనకాల బుర్లు శేఖర్ ఉన్నాడు. ఆ నెట్వర్క్ నీకు తెలీదు. భయం కాదురా, నాకు ఇదంతా కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. ఏది కరెక్ట్ కాదు? నువ్వు మూసుకున్నంతా నేను చూసుకుంటాను. మనకి ఇక్కడ కరక నుంచి ఒకడు సరుకు ఇస్తాడరా. ఆడు సరుకు ఇచ్చింది మన కుర్రలకు సప్లై చేయాలి. అదే మన పని. రిస్క్ ఏమి ఉండదా? రిస్క్ అని మన బుర్ర శంకర్ చూసుకుంటాడరా. మనం సప్లై చేస్తే చాలు. సరుకు చేరిన వెంటనే మనకు కావాల్సిన డబ్బు మన చేతికి ముడుతుంది. దాంతో నచ్చినట్టు బతకొచ్చు. ఇయే కాదు, మనకు అప్పుడప్పుడు పెద్ద పెద్ద బేరలు కూడా తగులుతాయి. అప్పుడు మనం కాకినాడ వెళ్ళి పౌడర్ తీసుకురావాలి. అది కానీ వచ్చిందంటే ఆ నెలంతా మనం ఏ పని చేయగలదు. అంతనక ముందు అందులో అది అప్పుడప్పుడు తగులుతుంది, మళ్ళీ తగలొచ్చు. అన్నా ఇప్పుడే స్టేషన్కి వచ్చాం. మన కుర్రోడు నేను వచ్చాం. మనోడిని పంపా, సరుకు జాగ్రత్త. అరవింద్ వెళ్దా? హలో అన్నా, సరుకు తీసుకుని బయలుదేరిపోయామన్నా. రేగిరి, నీకు చెప్పడం మర్చిపోయాను. జర్నలిస్టులు మన మీద నిఘా పెట్టారంట. మీకు సంబంధించిన ఏ అనుమానం అక్కడ వదలకండి. సరుకు జాగ్రత్త. మీరు కూడా సేఫ్గా వెళ్ళండి. సేఫ్గానే వెళ్తున్నామన్నా. ఆల్రెడీ చెక్ పోస్టులు దాటేసాం. ఇంకో డెలివరీ పాయింట్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఎట్రా ఎదుగుతున్నా? నా డ్రాయింగ్ పేపర్లు కనపట్లేదురా. న్యూస్ పేపర్లో పడ్డా చూడు. ఎవరు వేసారంటారా? నీకే తెలియాలి. మన రూమ్లోకి న్యూస్ పేపర్ ఎలా వచ్చిందిరా? ఈ మధ్య వస్తున్నాలే. న్యూస్లో ఎవరు వేసారో తెలుసుకోవాలి. ఇక్కడ న్యూస్ ఎవరు ప్రింట్ చేసేది? లతక్క. ఎవరా లత? లతక్క లతక్క లతక్క, నీకోసం ఎవరు వచ్చారక్క? హలో. హలో, ఈ పేపర్ కావాలి. ఏంటి మీరే వేశారా? అవును, నేనే వేశాను. అయితే మీతో మాట్లాడే పని ఉంది. మీ ఆర్ట్స్ గురించి పైన కూర్చోండి.
నా పేరు లత. మీ పేరు? అరవింద్. చూడండి అరవింద్, మీరు గీసిన డ్రాయింగ్స్ మేము చూసాం. అందులో ఏదో తెలియని డీప్ ఫిలాసఫీ ఉంది అనిపించింది, అందుకే వేసాం న్యూస్లో. అయితే ఏంటి ఇప్పుడు? ఏం లేదు. చూడండి అరవింద్, మాతో వర్క్ చేస్తారా? మేము ప్రతి సండే స్టోరీ రాసి సండే మ్యాగజైన్లో వేస్తాం. హలో, న్యూస్ పేపర్లో వర్క్ చేయడం మా వల్ల అవ్వదు. ఇప్పుడు ఏం చేయాలండి? మేము మీకు స్టోరీస్ చెప్తాం, దానికి పిక్చర్స్ గీయాలి. సరేనండి. రే, ఇప్పుడు కదరా వచ్చు, ఎక్కడికి వెళ్ళిపోతున్నా? చిన్న పని ఉంది. పని ఇదేనా? ఎలానే ఉంటున్నారు ప్రతిరోజు? ఎలా ఉంటే కష్టం రా. ఏంటి గీతున్నావు? ఆ అమ్మాయి కోసమా? ఏంటి లవ్వా? లవ్ అని కాదురా, ఆ అమ్మాయి ఏం చెప్పినా చేయాలనిపిస్తుంది. లవ్ కాకపోతే అది అక్కడే ఉంచు. ఎందుకంటే నేను ఒక అమ్మాయిని చూసేవాడిని. ఆ అమ్మాయి కన్ను చూపు మేర వరకు తీరం లేని సముద్రంలో ఎంతో లోతైన భావాలతో ఉండేది. కొన్నాళ్ళకి ఆమెతో పరిచయం కూడా అయింది. ఆ పరిచయాన్ని ప్రేమగా మార్చుకునే క్రమంలో నా మనసులో మాట ఆ అమ్మాయికి చెప్పాను. కానీ నన్ను ఒక ఫ్రెండ్ లాగే చూసింది. ఆ అమ్మాయి పరిచయం కాకముందు తాగేవాడిని అప్పుడప్పుడు. కానీ ఆ అమ్మాయి పరిచయం అయ్యాక తాగడమే మానేశాను. అప్పుడు చాలా హ్యాపీగా ఉండేవాడిని. టాప్ అనే హార్మోన్ రిలీజ్ అవుద్దంట మనం హ్యాపీగా ఉన్నప్పుడు. కొన్నాళ్ళకి ఆ అమ్మాయి వెళ్ళిపోయింది నన్ను వదిలేసి, నా హ్యాపీనెస్ కూడా. డ్రగ్స్ తీసుకుంటే హార్మోన్ రిలీజ్ అవుద్దని తెలిసింది. మెల్లగా డ్రగ్స్కి కూడా అలవాటు పడిపోయాను. ఇప్పుడు ఆ డ్రగ్స్ తీసుకోవడానికి డబ్బులు లేక డ్రగ్స్ అప్లై చేస్తున్నాను. సరే ఊరుకోరా, పడుకో, ఇంకా మళ్ళీ మార్నింగ్ లేగలవు. అరే గిరి, నీ జీవితం ఒక అమ్మాయి వల్ల నాశనం అయిపోయింది. నా జీవితం ముందే నాశనం అయిపోయింది. ఇప్పుడు ఒక అమ్మాయి పరిచయం అయింది, అందులోని తను ఒక జర్నలిస్ట్. ఏమో, ఏదైనా జరగచ్చు.
రే గిరి లేగరా. అందుకే నైట్ త్వరగా పడుకోమనేది. ఇప్పుడు చూడు లేగలేకపోతున్నాం. రే గిరి లేగు, లేగరా రే. రే గిరి, రే గిరి, రే లేగరా. రే గిరి, రే ఏమైందిరా. రే గిరి, రే లేగరా రే. రే గిరి లేగరా. రే గిరి ఒకసారి చూడరా. రే గిరి ఒకసారి లేగరా రే. రే గిరి చూడరా. రే గిరి, రే గిరి లేగరా. రే గిరి లేగరా రే. రే గిరి, రే లేగరా. ఏమైందిరా. రే గిరి లేగరా. ఏమైందిరా. రే గిరి లేగరా రే ఒకసారి చూడరా. ఏమైందిరా. రే గిరి లేగరా రే ఒకసారి చూడరా. నా స్నేహమా, నువ్వు తెలిసి తెలియక చేసిన పాపమా, నేను చుట్టుకుందని ఆ శాపమే. స్నేహమా, నన్ను విడిపోయిన నా ప్రాణమా, స్నేహమా. ఏంటి అరవింద్ ఇలా వచ్చారు? లత, నేను మీకు విషయం చెప్పాలి. నేను మీరు అనుకున్నట్టు ఆర్టిస్ట్ని ఏం కాదు. నేను ఒక స్మగ్లర్ని. ఇదే ఏరియాలో గంజాయి కొకైన్ సప్లై చేస్తుంటాను. అవి తీసుకునే నా ఫ్రెండ్ గిరి ఆ ప్రపంచంలోనే అంతమైపోయాడు. ఇవన్నీ నా వల్ల కాదు లత. అరవింద్, నాకు ముందే తెలుసు మీ గురించి. ఆ రోజు రైల్వే స్టేషన్లో నేను మిమ్మల్ని చూసా. ఆ రోజు నేను అక్కడ ఉండడానికి కారణం మా ధర్మాసారికి కొంతమంది జర్నలిస్టుల నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అక్కడ స్మగ్లింగ్ జరుగుతుందని. మీకు ఒకటి చెప్పనా అరవింద్, ఆయన మా సార్ కాదు, మా తాతయ్య. తాతయ్య దగ్గరే మా అన్నయ్య జర్నలిజం నేర్చుకున్నాడు. తాతయ్య దగ్గర జర్నలిజం లోతుని అర్థం చేసుకున్న కొత్తలో అన్నయ్య ఆవేశంతో ఉండేవాడు. ఏంటి తాతయ్య, అన్యాయంగా ఒక అమ్మాయిని చంపేశారు కొంతమంది డ్రగ్స్ తీసుకున్న మత్తులో. 16-17 సంవత్సరాల వయసులో ఉన్న కుర్రవాళ్ళు డ్రగ్స్ ఇంజెక్ట్ చేసుకుని బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చి చచ్చిపోయారు తాతయ్య. ఇవెందుకు తాతయ్య న్యూస్లో చివరి పేజీలో పడతాయి? వాళ్ళంతా డబ్బుల కోసం పనిచేస్తున్నారా? ఇక నుంచి అయితే నేనే ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా న్యూస్ పబ్లిష్ చేస్తాను. అన్నయ్య అప్పటి నుండి డ్రగ్స్ కి వ్యతిరేకంగా తన రాతలు సాగిస్తూ ఎంతో మందిని చైతన్యపరుస్తూ అనేక కార్యక్రమాలు చేసేవాడు. ఇవి దేశవ్యాప్తంగా తెలిపే ప్రయత్నంలో బుర్లు శేఖర్ అనే గంజాయి స్మగ్లర్ అన్నయ్యని ప్రవీణ్ కుమార్ అనే ఒక జర్నలిస్ట్ డ్రగ్స్ కి వ్యతిరేకంగా తన రాతలు సాగిస్తున్నాడు అన్న కారణంతో కొంతమంది డ్రగ్స్ గంజాయి స్మగ్లర్లు అతి కిరాతకంగా హతమార్చి నడి రోడ్డు మీద పడేశారు. సమాజ నిదారిలో పెట్టే ప్రయత్నంలో నీ ప్రయత్నం ఆగింది. నువ్వు లేని సమాజం, గొంతు లేని మనిషి వంటిది.
మూగబోయింది. నీ చావు చూసిన వందలాది మనసులోన ప్రశ్నలేవాలి, గొంతులు ప్రశ్నలేయాలి. నువ్వు లేని సమాజం గొంతులేని మనిషి వంటిది మూగబోయింది. సందారని దారిలో ఇలా మీ ఫ్రెండ్లా ఎంతోమంది చనిపోతున్నారు, కొంతమంది చంపబడుతున్నారు. అదే మా ఆవేదన, అది ఆపడమే మా ప్రయత్నం. లత, నేను ఆ శేఖర్ దగ్గర పనిచేస్తున్నాను. కావాలంటే వాడి గురించి ఏ విషయాలైనా బయట పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. హలో బాస్ గురు, మన స్పాట్లో ఉన్నాను. ఏమా బుర్రలు శేఖరం, నీ దగ్గర అరవింద్ అని కుర్రాడు పనులు చేరినాడా? ఆడు మన కుర్రోళ్ళందరినీ పోలీసులు పట్టించేసాడంట. నువ్వు కూడా ఎటైనా పో అప్ప. ఈ విషయంలో మన ప్రభుత్వం కూడా ఏం చేయలేదు, ఎందుకంటే అన్నికి సంబంధించిన విషయాలు కూడా జర్నలిస్టుల ముందు పెట్టేశాడు. నువ్వు జాగ్రత్తపా. అరవింద్ అంటే ఎవడరా? అదన్నా తుని నుంచి డైలీ సబ్ తీసుకొస్తాడు కదా గిరిగాడు, ఆ తీసుకొచ్చాడు కొత్త కూరని. ఆడే అరవింద్ అంటే. ఏమైందన్నా? అవునరా, ఈ మధ్య గిరిగడు కూడా కనబడతలేదు, పనిలో కూడా రావట్లేదు. ఏమైపోయాడు? డ్రగ్స్ తీసుకుని ఓవర్ చేసే చనిపోయాడన్నా. పేపర్ లో కూడా పడింది, నువ్వు చూడలేదా? వాడు తీసుకొచ్చిన అరవింద్ గడు మామూలుడు కాదురా, మన గురించి మొత్తం బయట పెట్టేశాడు. మనం చేసిన ప్రతి ఇల్లీగల్ బిజినెస్ సీక్రెట్స్ మీడియాకు ప్రూఫ్స్ సహా ఇచ్చేసాడంట. మనం దొరికిపోయినట్టే. మనం వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వు. కొంతకాలం ఎటైనా దూరంగా వెళ్ళిపోమను. మనం కూడా వెళ్ళిపోవాలి. గవర్నమెంట్ కూడా మనకు సపోర్ట్ చేయదంట. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి చీకటి వ్యాపారాలు చేసే బుర్లు శేఖర్ వ్యాపార రహస్యాలు ఇండిపెండెంట్ జర్నలిస్టులకు చేరవేశాడు. ఇండిపెండెంట్ జర్నలిస్టులు వాళ్ళ శైలిలో ప్రశ్నించారు. ఈ విషయాన్ని గమనించిన ప్రభుత్వం ఎలక్షన్లు సమీపంగా ఉండడంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారుతుందేమో అని బుర్లు శేఖర్ ని అరెస్ట్ చేయమని అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేశారు. ఈ రోజు సాయంత్రమే బుర్లు శేఖర్ ని అరెస్ట్ చేసి కాకినాడ సమీపంలో సర్పవరం స్టేషన్ లో రిమాండ్ లో ఉంచినట్టు తెలుస్తుంది.